ఈరోజు అమీన్పూర్ పట్టణంలో హిందూ బంధువుల ఆధ్వర్యంలో ఏదైతే బంగ్లాదేశ్లో హిందూ సోదరిని ఏ రకంగా తలగబెట్టి చంపిన విషయం పైన ఈరోజు మన హిందూ బంధువులందరూ ఈ బిరంగూడ చౌరాస్తాలో నిరసన జరపడం మనందరికీ ఒక బాధాకరణం. ఎందుకంటే మనమేమో అవతల మతస్థులు మన దగ్గర 100 మందిలో ఒక్కడున్న బతకగలుగుతాడు, కానీ మన వాడు వాళ్ళ దగ్గర 100 మందిలో ఒక్కడు బతకలేని పరిస్థితి ఏర్పడుతుందంటే మనం ఇంకా మేలుకుంటలేము. చెప్పుడు ఏవైతే మాటలు చెప్తున్నారో అన్నగారికి చాలా చెప్పారు. ఇంత పెద్ద ఇష్యూ జరిగింది కాబట్టి ఏ ఒక్క ముస్లిం నాయకుడన్నా బయటకు వచ్చి ఇది తప్పు అని ఒక ఖండన ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ మనం మాత్రం ప్రతి వాళ్ళకు ఏది అయినా ముందుండి మనం సానుభూతి తెలియజేస్తాం. కాబట్టి ఇకనైనా ఇతర పార్టీల వారు కానీ ఇతర పార్టీలో ఉన్న హిందువులు కానీ ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మన హిందూ జాతి అనేది మరుగవుతుంది. ఎందుకంటే ఈ హిందూ మతం ఉంటేనే ఈ దేశం ఉంటుంది. ఈ దేశమే హిందూ మతం కింద విడిపోవడం జరుగుతుంది. అది గుర్తించుకోవాలి. ఈ పార్టీలు అనేది తర్వాత ఈ రకంగా ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఎంత మంచిగా పరిపాలిస్తుంది అనేది ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. కానీ మన కర్మ మన భారతదేశంలో మన రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తూ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నట్టు. ఎవరి ఫలం మనలో మనకు దేవుడు ఎందుకు చేస్తారు? మనలందరూ ఏకదాటిగా ఆల్ పార్టీలు వచ్చి ఈరోజు నిరసన హిందువులు ఇలాంటివి జరగాయి. కాబట్టి దయచేసి ఇతర పార్టీలో ఉన్న హిందూ సోదరులు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమంగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని అవతలకు మనం అయితే ఏందని చూపించవలసిన అవసరం ఆసనమైందని తెలియజేస్తున్నా. ఈరోజు ఒక పిలుపు మేరకు మన మిత్రులు సంఘం వారు కానీ బీజేపీ కానీ హిందూ బంధువులు కానీ ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు చాలా సంతోషం. వారందరూ కూడా మా అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. खबरदार खबरदार बांग्लादेश खबरदार 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 बांग्लादेश खबरदार 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 बांग्लादेश खबरदार 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 हिंदू ऐक्यता